కేంద్ర మంత్రి బండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై స్పందించారు. రాష్ట్ర అధ్యక్ష మార్పు నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీసుకుంటారని, అదంతా ఆయన చూసుకుంటారని వివరించారు. హైకమాండ్ నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని వివరించారు. పార్టీకి శాసనసభ్యులకు మధ్య గ్యాప్ ఉందనేది సరికాదని, అవన్నీ అవాస్తవ ప్రచారాలని కొట్టిపడేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం తనకు ఉందని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసునని చెప్పారు. తనతో సహా ఎందరో బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించారని, జైలులో వేశారని, కేటీఆర్ తీరును ఎవరూ మర్చిపోలేదని పేర్కొన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తారని నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయినా రోజు నుంచి కాంగ్రెస్ తో యుద్ధమే జరుగుతుందని చెప్పారు. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు జరుగుతున్నాయనే వార్త ఫేక్ న్యూస్ అని బండి సంజయ్ కొట్టిపడేశారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీ పని అయిపోయిందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. అలాగైతే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చినా బీజేపీతో సంబంధం ఉన్నదనే అంటారా అని నిలదీశారు. కోర్టు విషయాలు వేరు, రాజకీయాలు వేరని, ఈ రెండింటినీ ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. అతి తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని వివరించారు. మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే తమ బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు.